విజయవాడలో బాణుడి ప్రతాపం చూపుతున్నాడు. ఒకవైపు వడగాల్పులు, మరోవైపు ఎండవేడిమికి ప్రజలు విలవిల్లాడిపోతున్నారు. వడగాల్పులకు ప్రజలు వడదెబ్బకు గురవుతున్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. రోజు 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు ప్రజలు చవిచూస్తున్నారు. చలివేంద్రాల ఏర్పాట్లో అధికారులు వైఫల్యం చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఓవర్ టు యు. మన విజయవాడకి గతంలో బెజవాడగా పేరుంది. అయితే ఈ బెజవాడ ఎప్పుడు బ్లేజ్వాడ్గా మారుతుంది. అది ఎప్పుడంటే సమ్మర్ వచ్చినప్పుడల్లా, వేసవికాలం వచ్చినప్పుడల్లా ఒక్కసారిగా బెజవాడ బగబగలాడుతుందని చెప్పుకోవాలి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ రోడ్డు మీద కనీసం జనాలు కూడా సక్రమంగా లేని పరిస్థితి నెలకొంటుందంటే ఎండవేడిమి తాకిడికి ప్రజలైతే మాత్రం బయటకు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. మొత్తంగా విజయవాడ నగరంలో గత 5 రోజులుగా చూసుకున్నట్టయితే ఎండవేడిమికి ప్రజలు అల్లాడిపోతున్నారని చెప్పుకోవాలి. రోడ్ల మీద రాలేని పరిస్థితి నెలకొంటుందని చెప్పుకోవాలి. మొత్తంగా 43 నుంచి 44 డిగ్రీలు కూడా వస్తుందంటే మరి ఎండవేడిమి ఎలా ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో మనం చూసుకున్నట్టయితే విజయవాడలో ఎక్కడ చూసినా కూడా కొండలు ఎక్కువగా ఉండటం వల్ల ఎండవేడిమి ఎక్కువ వస్తుందనేది నిపుణులు ఎప్పుడు చెప్తున్న అంశం. అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే విజయవాడకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. కాలువలు, కొండలు ఉన్న నేపథ్యంలో ఒకసారిగా ఎండవేడిమి అత్యధికంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో ఇటు ప్రజలు కూడా అల్లాడిపోతున్నారు. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా ఎండవేడిమిని పరిగణలో తీసుకొని విజయవాడ నగరపాలక సంస్థ కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, ఎక్కడ చూసినా కూడా గతంలో మనం చూసినట్టయితే చలివేంద్రాలు ఉండేవి. ఆ చలివేంద్రాలు కూడా ఇప్పుడు చాలా తక్కువ రూపంలో కనిపించడం కూడా ఇప్పుడు మనకు కనిపిస్తుంది. నగరపాలక సంస్థ ఎండవేడిమి నేపథ్యంలో చలివేంద్రాల ఏర్పాటు విషయంలో కూడా కొంత వైఫల్యం చెందినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సిపిఐ పార్టీకి సంబంధించిన వ్యక్తులు మాత్రమే చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి, అంటే కొండ నీటిని అందిస్తున్న పరిస్థితి నెలకొంటుంది. ఈ రకంగా చూసుకున్నట్టయితే విజయవాడలో అత్యధికంగా రోడ్లపై పశువులు ఎక్కువగా ఉంటాయి, అదేవిధంగా వీధి శునకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వాటికి కూడా మంచినీటి వసతి కల్పించేవాడు గతంలో స్వచ్ఛంద సంస్థలు. ఇప్పుడు ఆ పరిస్థితి అయితే ఎక్కడ కనిపించట్లేదని చెప్పుకోవాలి. మొత్తంగా విజయవాడ నగరం అయితే మాత్రం ప్రస్తుతం ఎండలతో బగబగలాడుతుందని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మరి సెలవుల నేపథ్యంలో ఇటు ఊర్లు ప్రయాణం చేయాలనుకునే వారు కూడా వాయిదాలు వేసుకుంటున్న పరిస్థితి నెలకొంటుంది. మామూలుగా వేసవి సెలవుల నేపథ్యంలో పిల్లలతో సరదాగా వచ్చే నేపథ్యం కూడా ఉండేది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆ తరహా ఏమీ కనిపించట్లేదు. దీనికి కారణం ఎండవేడిమి దాటికి ఇటు పిల్లలు కూడా తట్టుకోలేని పరిస్థితి నెలకొంటుంది. ఆసుపత్రులు కూడా కిటకిటలాడుతున్నాయి. ఈ ఎండవేడిమి నేపథ్యంలో కొంతమంది డిహైడ్రేషన్కి గురయ్యి ఆసుపత్రులు పాలవుతున్న పరిస్థితి నెలకొంటుంది. కొంతమంది అయితే కృష్ణా జిల్లాలో కొంతమంది ఎండవేడిమి తట్టుకోలేక ఒక్కసారిగా కుప్పకూలిపోతున్న పరిస్థితులు కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో విజయవాడ నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్న తరుణంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ విపత్తులు అదేవిధంగా వాతావరణ శాఖ కూడా హెచ్చరిస్తున్నప్పుడు కూడా ప్రజలు మాత్రం తమ పనుల నిమిత్తం రోడ్లపైకి వచ్చి ఎండవేడిమి తాకిడికి అయితే గురవుతున్నారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మరి విజయవాడకు సంబంధించి అధికారులు స్పందించి ఈ ఎండవేడిమి నేపథ్యంలో ప్రజలకి ఏ అవసరాలు ఉంటాయో గుర్తించి వాటిని అందించాలని ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్